తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు ఆ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి 3 ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గడ్డుకాలం నడుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ లో జాయిన్ అవుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కారు దిగి హస్తంపాటి గూటికి చేరడం, మరో 6 ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీగా ఉన్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు డుమా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అనే టాక్ వినిపిస్తున్న వేళ భేటీ జరగడం, ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడం ఏదో తేడా కొడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తొలి రోజు సమావేశానికి రాలేదు సరే, రెండో రోజు కూడా హాజరు కాకపోవడంతో పార్టీ మార్పు ప్రచారం ఇప్పుడు గుప్పుమంటోంది. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై 2 రోజుల క్రితం తెలంగాణ భవన్ వేదికగా కీలక సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోగా నిన్నటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కూడా రాకపోవడంతో ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. కౌన్సిల్ భేటీకి ఖచ్చితంగా హాజరు కావాలని అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఈ 3 ఎమ్మెల్యేలు ఏమయ్యారో, బీఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్పబోతున్నారా లేక మరేదైనా కారణాలతో డుమ్మా కొట్టారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 7 తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలకు గాను 16 బీఆర్ఎస్ గెలుచుకుంది. కండువాల మార్పిడి సీజన్ నడుస్తున్న సమయంలో ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి మరీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు హైదరాబాద్ లోనే ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడం పార్టీ మారుతున్నారు అనే ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. మొత్తంగా గ్రేటర్ లోని పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సమావేశానికి రాకపోయినా కనీసం కౌన్సిల్ కు వస్తారనుకుంటే దానికి హాజరు కాకపోవడం ఆ పార్టీ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది.